శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 4 గ్రహాలు నెమ్మదిగా భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని అపవాదులు, ఇబ్బందులు, బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్, కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు కుజగ్రహం ప్రస్తుతం కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు 9వ స్థానానికి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా పంచమాధిపతి భాగ్యస్థితి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, మీలో ఉన్నటువంటి నిజాయితీకి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతుంటుంది. అయితే ఈ కుజుడు అక్కడ ఉన్నటువంటి రవిగ్రహంతో కలిగడం వల్ల ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి, కొంత గుర్తింపు లభిస్తూ ఉంటుంది, కొంత వృత్తిలో బాధ్యత కూడా పెరుగుతుంది. దాని తర్వాత కొంత ప్రమోషన్ లాంటిది, వృత్తిపరమైన అభివృద్ధి కూడా కనబడుతూ ఉంటుంది. ప్రధానంగా మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు, ఒక నామినేటెడ్ పోస్ట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీకు అది లభించే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ, లేదంటే మీ సంతానానికి కానీ ఎవరికో ఒకరికి అనారోగ్యపరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలకి, సంతానానికి ఒక విధమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బంది రావడం కానీ, వారికి ఏవో కొన్ని సమస్యలు, ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ సమస్యలన్నీ కూడా బయటపడతారు, కానీ ఒక ఒత్తిడి లాంటి ఇబ్బంది వారికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కొన్ని చికాకులు, వ్యక్తిగతంగా మీకు, మీ సంతానానికి, మీరు చిన్నవారైంటే మీ తండ్రి వారికి ఇటువంటి వృత్తిపరమైన ఇబ్బందులు, విదేశంలో ఉన్నవారికి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా బుధుడు మరి అష్టమ స్థానంలో బుధుడు మళ్ళా ఈ 9వ తారీఖున భాగ్యస్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి నిజంగా ఒక వరం లాంటిది. మీరు ఏదన్నా ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా, అలాగే పరీక్షల్లో సంపూర్ణ విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఉన్నత విద్య కొరకు, ఉన్నత విద్య ప్రవేశానికి విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. విదేశం కాకపోయినా కొంత దూర ప్రాంతం, మన సంస్కృతి కానీ వేరే ప్రాంతంలో విద్యను అభ్యసించాలనే మీకు ప్రవేశం చురువుగా దొరుకుతుంది. అలాగే ఇదే సమయంలో గవర్నమెంట్ సహకారం కూడా లభిస్తుంది. ఇక్కడ రవి ధనాధిపతిగా భాగ్యస్థాన సంచారం వల్ల విద్యార్థులకి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఓన్లీ రాహు మాత్రమే అష్టమ స్థానంలో ఈ 9వ తారీఖు ఏప్రిల్ నుంచి అక్కడ నుంచి అష్టమ స్థానంలోనే సంచరిస్తూ ఉంటాడు డిసెంబర్ నెల 5వ తారీఖు వరకు. కాబట్టి కొంతవరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రధానంగా పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు, కానీ కంటిన్యూగా ఉండే సమస్యలు మామూలుగానే జరుగుతూ ఉంటాయి. ఈ ఎప్పటికప్పుడు అర్జెంటుగా వచ్చే ఇబ్బందులు, ఏదో పోలీసు వారం లాంటి ఇంకొచ్చే అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత ప్రధానంగా శుక్రుడు దశమస్థాన సంచారం, ఈ పక్షం అంతా కూడా మరి చతుర్థ లాభాధిపతిగా దశమస్థాన సంచారం, దశమంలో ఉన్నటువంటి శుక్రుడు చతుర్థాన్ని వీక్షించడం వల్ల మరి ఏదైనా వాహన యోగం కానీ, ఒక గృహ నిర్మాణం చేపట్టడం కానీ, కొత్త గృహ ప్రవేశం చేయడం కానీ జరుగుతుంది. గృహంలో ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే పుట్టింటి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు. వారి కుటుంబాన్ని ఏదో విధంగా మీరు సందర్శించి కొన్ని రోజులు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. మీ పుట్టింట్లో జరిగే ఏదో ఒక కార్యక్రమానికి మీరు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మార్పు ఏంటంటే ఈ 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 27 మధ్యలో ఈ భాగ్య వ్యయాధిపతుల మధ్య పరివర్తన జరుగుతుంది. 9వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు వ్యయంలో ఉంటే, వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు 9లో ఉన్నాడు. అంటే పరస్పరం ఈ ఎక్స్చేంజ్ వల్ల మీకు కొద్ది రోజుల పాటు గురువు 9వ స్థానంలోకి వెళ్తే ఎటువంటి ప్రయత్నం నెరవేరుతుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. అంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం,
దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం, సంతానాన్ని ఆశించే దంపతులకి ఈ సమయంలో సంతాన భాగ్యం కలిగే అవకాశం రావడం, అలాగే మీకు ఏదన్నా కొంత మంచి ఫలితాలు రావడం కూడా జరుగుతుంటే, వ్యయంలో బుధుడు రావడం వల్ల తృతీయాధిపతి వ్యయ స్థానం అవుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల అన్నదమ్ముల కొరకు, పిల్లల చదువు కొరకు, వ్యక్తిగతంగా మీ విద్య కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల, ఒక మంచి మిత్రుడు లభించడం వల్ల వారి యొక్క సహకారంతో ప్రధానంగా కొన్ని సమస్యలను మీరు పరిష్కరించుకుంటూ ఉంటారు. సో ఏదైనా కర్కాటక రాశి వారికి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత నైపుణ్యం, ఎంత ధనం ఉన్నా, ఎవరో ఒకరు వాళ్ళకి వెనకాల ఉండి సహకరించి ముందుకు తీసుకెళ్తే తప్ప ఏది కూడా తొందరగా ముందుకెళ్ళి ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. మంచి సహకారం లభించినప్పుడు జీవితంలో మంచి ప్రోగ్రెస్, మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. అటువంటి మంచి మిత్రులు మీకు సహకరించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి తగిన గుర్తింపు ఈ పక్షం నుండి రావడం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిషవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిషాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిషంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమన్నా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్దిగా వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాగ్కి వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల
కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.